ఇప్పుడు ఒకళ్ళ మేనిఫెస్టోల మీద ఒకళ్ళ నెగిటివ్ కథనాలు, తెలుగుదేశం వైసీపీ మేనిఫెస్టోల మీదన తెలుగుదేశం మీడియా అంతా వరుసపెట్టి కథనాలు, అబ్బెబ్బే అది వేస్ట్ ఇది వేస్ట్ అన్నటువంటి. బట్ ఇచ్చేశారు. అందులో ఇవ్వనటువంటి దాని గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం. మద్య నిషేధం చేయలేదు, అట్లాగే జాబ్ క్యాలెండర్ అనేది ఏడాదికోసారి ప్రకటించలేదు. ఒకేసారి మాత్రం 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ తర్వాత ఇంకో 50,000 ఉద్యోగాల వరకు ఇచ్చాడు. అట్లాగే గతంలో డిఎస్సీల్లో నష్టపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. అట్లా టోటల్గా చూస్తే 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు 5 ఏళ్లలో. తెలుగుదేశం ఏళ్ళలో 35,000 ఉద్యోగాలు వచ్చినాయి, అంతవరకు క్లియర్. ఇకపోతే 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో. అంటే ఏంటయ్యా అంటే, మనం స్విగ్గీలో చేరామనుకోండి, మా హయాంలో చేరారు కాబట్టి మేము ఇచ్చినట్టే. జొమాటోలో చేరినా, ఓలాలో చేరినా, రిలయన్స్లో చేరినా, అంటే షాపింగ్ మాల్లో చేరినా, దేంట్లో చేరినా సరే వాళ్ళు ఇచ్చినట్టే. ఇది తప్ప ప్రభుత్వంగా అధికారికంగా ఏమైనా చెప్పారా అంటే, నిరుద్యోగ భృతి అనేటువంటిది లాస్ట్ ట్రిప్ ఇస్తామన్నారు కదా. 1999 మేనిఫెస్టోలో ఉంది, 2004 మేనిఫెస్టోలో ఉంది, 2009 మేనిఫెస్టోలో ఉంది, 2014 మేనిఫెస్టోలో కూడా ఉంది. ఆ మొత్తం మీద ఇచ్చింది లాస్ట్ అప్పుడు 2019కి ముందు అది కూడా 1,50,000 మందికి ఇచ్చారు. 20 లక్షల మంది నిరుద్యోగులను లెక్కగట్టి చివరికి 1,50,000 మందికి ఇచ్చారు. అదేమంటే మా వల్ల వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నారు. నిజంగా అది సక్సెస్ అయ్యి ఉంటే, అదే నిజమై ఉంటే కనుక 23 సీట్లు రావు కదా. ఈ దఫా ఇస్తారు అంటే వెంటనే అధికారంలోకి రాగానే ఇస్తారని నేనైతే అనుకోను. అధికారంలోకి రాగానే పెన్షన్ మాత్రం పెంచే అవకాశం ఉంటుంది, మిగతా ఇస్తారని నేను అనుకోను. మళ్ళీ దాంట్లో స్క్రూటినీలు, లెక్కలు ఇవన్నీ ఉంటాయి, ఏదైతే స్కేల్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఇస్తారు, ఏం చేస్తారనేది చూద్దాం.